సహోదరులు అన్నం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మోసే గారికి సంఘంగా మరోసారి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం అప్పుడు వర్షం గురించి మనం సగం నేర్చుకుని ఆఫ్ చేస్తాం. మనం కంటిన్యూషన్ మనం ముగించాం ఇక్కడతో. పిల్లలు మనం ఆరాధన గురించి మనం నేర్చుకోవడం ముందుగా మన గురించి మనం చర్చించుకుంటాం. గ్రంథపరంగా విభజించగలిగితే గ్రంథపరంగా మనకి 3 యుగాలు ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి. పితరుల యుగం, మోసే యుగం, క్రీస్తు యుగం. అయితే ఈ 3 యుగాల్లో జరిగిన ఆరాధన పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. మనం అందరం నేర్చుకున్నాం. ఏ విధంగా జరిగిందో మనం ఆల్రెడీ గత వారాలుగా నేర్చుకున్నాము. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటేనండి, దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన మానవాళికి సర్వమానవాళికి ఇవ్వడం జరిగింది. ఏంటి ఇవ్వడం జరిగింది? క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనల భాగంగా గత కాలంలో జరిగిన ఆరాధన పద్ధతులు, కాలంలో జరిగిన సమస్తం కూడా అవన్నీ మారిపోయి కొత్తగా శ్రేష్టమైనదిగా ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు, దేవుడు మనిషి సహవాసం కోరుకున్నప్పుడు దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నిబంధన ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు సహవాసం కోరుకుంటాడు. దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటే మనం ఆయన నిబంధనలో ప్రవేశించాలి. నిబంధనలో ప్రవేశించకుండా ఎవరు కూడా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. అబ్రహాము ద్వారా ఎన్నుకున్నప్పుడు అబ్రహాము ద్వారా వాళ్ళ సంతానంతో కూడా సున్నతిని నిబంధన ఇవ్వడం జరిగింది. మోషకు వచ్చిన మటుకు మోష నుంచి మటుకు ఒక పెర్ఫెక్ట్ రూలింగ్, ఒక పెర్ఫెక్ట్గా ఒక ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రం అంటే కేవలము ఇశ్రాయేలుగా మాత్రమే, అది అందరికీ కాదు ధర్మశాస్త్రం. ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4:4 చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 4:4 చదువుకుందాం. చదువుకున్న మాట మరి అసలు జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులు ఉన్నారు. మనం ఇంకా కీర్తన చదువుకున్నాం. కీర్తన 78:8. కీర్తన 8వ చదువుకుంటే, ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. అయితే మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపులని వారికి ఆజ్ఞాపించెను. ఇక మన జాగ్రత్త గమనిస్తే యాకోబు సంతతి అర్థం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత వచ్చిన పట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు గోత్రం అందరూ కూడా వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం. అది అందరికీ కాదు. ధర్మశాస్త్రం అనగానే ధర్మాన్ని బోధించే శాస్త్రం, చట్టం, 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయి, 10 ఆజ్ఞలతో పాటు వాళ్ళు నడవలసిన విధానం, ఆరాధన పద్ధతులు, వాళ్ళు దేవుడితో ఎలా వ్యవహరించాలో, తర్వాత మనుషులతో ఎలా వ్యవహరించాలో అనేవి దేవుడు చక్కగా ఒక శాసనం, ఒక బుక్ చేయించి దాన్ని ధర్మశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రం దేవుడు మోషే ద్వారా ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎవరైతే నేను దేవుడిని ఆరాధించాలి, దేవుడు నాకు కావాలని కోరుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేయాలంటే మొట్టమొదటిగా సున్నతి పాటించాలి. సున్నతి పాటించిన తర్వాత ధర్మశాస్త్రం పాటించాలి. ధర్మశాస్త్రం పాటిస్తూ సున్నతిలో ఉంటూ నిబంధనలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుడి బిడ్డ అవుతాడు. అది యేసుక్రీస్తు రాకముందు వరకు కూడా జరిగిన ప్రక్రియ. అయితే మనం అదే కీర్తన 10వ వచనం చదువుకుంటే, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము వారు అనుసరింప నొలకపోయిరి. అయితే గ్రంథం ఏం సెలవుస్తుందంటే ఇశ్రాయేలు ఎవరు కూడా దేవుడిచ్చిన నిబంధనని పూర్తిగా నెరవేర్చలేకపోయారు. చాలాసార్లు దేవుడి నిబంధనని మీరారు. ఆ మీరిన విధానం బట్టి దేవుడు వాళ్ళకి శాపాలు విధించాడు. మరికొన్ని సందర్భాల్లో చెర కూడా అప్పచెప్పాడు. ఈ విధంగా జరిగిన తర్వాత దేవుడు వాళ్ళతో విసుగెత్తిపోయి మరొక క్రొత్త నిబంధన నేను తెస్తాను అని ఇర్మియా గ్రంథం 31:31 మనం చదువుకున్నాం ఒకసారి. ఇక నుంచి క్రొత్త నిబంధన మీ అందరికీ వస్తుంది. ఆ క్రొత్త నిబంధనలో మొత్తం పద్ధతులు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతాయి. ఆ కొత్త నిబంధన తెచ్చేది ఎవరు?
యేసుక్రీస్తు వారు. అయితే కొత్త నిబంధన తెచ్చిన తర్వాత ఆ కొత్త నిబంధన అనేది ఇశ్రాయేలులో మాత్రమే కాదు, సర్వ మానవాళికి కూడా అప్లికబుల్ అయ్యే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు కొత్త నిబంధనని. వాస్తవానికి కొత్త నిబంధన రావాలనేది దేవుని యొక్క సంకల్పంలో భాగం. సృష్టి కొత్తగా పొందే కొత్త నిబంధన ఏర్పాటు చేయబడుతుంది. కొత్త నిబంధన సంఘం ఏర్పాటు చేయబడుతుంది. సంఘం అంటే దేవుని రాజ్యం. ఆ సంఘం ద్వారా అందరూ జనులందరూ కూడా సంఘంలో రాజ్యంలో చేరాలి. తద్వారా సంఘంలో ఉన్న సభ్యులు మాత్రమే దేవుని ఆరాధించే విధంగా ఒక చట్టాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడి సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశారంటే ఆ చట్టాన్ని క్రొత్త నిబంధనని మనకి ఇవ్వడం జరుగుతుందండి. క్రొత్త నిబంధన రావాల్సిన అవసరం ఏముందంటే ధర్మశాస్త్రాన్ని చాలా మంది అనుసరించలేదు. గత వారం చదువుకున్నాం మత్తయి సువార్త 23:13 చదువుకుంటే, మత్తయి సువార్త 23:13 చదువుకుందాం ఒకసారి. పరిశీలారా మూయిదురు పరిశీలారా చుట్టూ వచ్చి అమ్మ ఒకసారి 23 చదువుకుందాం. అదే 23 చదువుకుంటే, అయ్యో వేషధార శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును మీరు విడిచిపెట్టింది, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. చాలామంది ధర్మశాస్త్రంగానే వాళ్ళకి ఎలాగ అర్థమైందంటే ఒక ఆర్టిఫిషియల్గా ఒక సైకిల్ లాగా అయిపోయింది. దేవుని మందిరికి రావడం, బలులు అర్పించడం, 10వ వంతు సక్రమంగా అర్పించడం, వెళ్ళిపోవడం. వాస్తవానికి ఇశ్రాయేలు అందరూ కూడా యేసుక్రీస్తు కాలంకి వచ్చేసరికి వాళ్ళ సంవత్సర ఆదాయంలో ఇంచుమించు 24% వాళ్ళ రాబడంతట్లో లెక్కేసి మరి దేవుని మందిరికి ఇచ్చేవారు. సంవత్సరం అంతట్లో వాళ్ళు ఏ విషయంలో అభివృద్ధి చెందుతారో ప్రతి దాంట్లో కూడా 10% ఖచ్చితంగా లెక్క పెట్టి మొత్తం అవన్నీ లెక్కేస్తే 24% ఇచ్చేవారు ప్రతి ఒక్క కుటుంబం కూడా, ఇశ్రాయేలు కుటుంబం. అయితే వీళ్ళు దశభాగాలు ఇస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పండగలు జరిపిస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏం మర్చిపోయారంటే మన జాగ్రత్త గమనిస్తే యేసుప్రభువు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయము కనికరము విశ్వాసమును విడిచిపెట్టి న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరం విడిచిపెట్టేశారు, విశ్వాసం విడిచిపెట్టేశారు. కానీ ఆ 3 ప్రధానమైన విడిచిపెట్టేసి మిగతావన్నీ చేస్తారు. ఇప్పుడు దేవుడు వాళ్ళు తెచ్చిన అర్పణ చూస్తాడా, అర్పించే హృదయం యథార్థ హృదయం చూస్తాడా? హృదయాన్ని దేవుడు చూస్తాడు. వీళ్ళకి అర్థమైందంటే ఆ హృదయాన్ని పక్కన పెట్టేసి హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా హృదయం తప్పించి అన్ని దేవుడికి ఇస్తారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటేనంటే దేవుడు కోరుకున్నది యథార్థమైన హృదయం అండి. దేవుడికి మనం ఇచ్చిన బలులు అవసరం లేదు, దేవుడికి మనం ఇచ్చిన అర్పణ అవసరం లేదు. అంటే ఇక్కడ వీటిని మానక అనంటే వాడు ఇవ్వద్దు అని చెప్పలేదు. కానీ వాటితో పాటు అత్యవసరమైనది ఏంటంటే మన హృదయమే దేవుడు కావాలి. మన హృదయము దేవుడికి ఇవ్వకుండా మనం ఇన్ని అర్పించినా సరే దేవుడు యాక్సెప్ట్ చేయడు, యేసుక్రీస్తు కూడా యాక్సెప్ట్ చేయడు. దేవునికి కావాల్సింది ఏంటండి? మన హృదయం. హృదయం అంటే మన గుండె, భౌతికమైన గుండె కాదు. మనం ఆయన మీద ఎంత భక్తి చూపిస్తున్నాం, ఎంత ప్రేమను మన దేవుని మీద కనపరుస్తున్నాం, అదే దేవుడు కావాలి. మార్కు సువార్త 7:6 చదువుకుంటే, మార్కు సువార్త 7:6 అందుకైనా వార్తీయులకు చెప్పిన ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం ఎలాగుంది? చాలా దూరంగా ఉందండి. మనుషులు కనబడుతున్నారు, వాళ్ళు తెచ్చిన బలులు కనబడుతున్నాయి, అర్పణలు కనబడుతున్నాయి, కానీ ఏం కనబడట్లేదు? హృదయం కనబడట్లే. హృదయంలో దేవుణ్ణి పూర్తిగా
దేవుడికి ఇవ్వట్లే, హృదయాన్ని ఇవ్వట్లే దేవునికి. అన్ని ఇస్తున్నారు కానీ దేవుని దగ్గర హృదయం ఇవ్వట్లే. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు మీ హృదయము నాకు దూరంగా ఉందని చెప్పడం జరిగింది యెషయా గ్రంథాలు ప్రవచనం తీసుకొని. అదే మళ్ళీ ఇంకో మాట ఏమంటారంటే మార్కు సువార్త 12:30-31 చదువుకుంటే, మార్కు సువార్త 12:30-31 29 చదువుకుందాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. 30 నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ. ఒక ఆయన వచ్చి, ప్రభువా ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు యేసుతో చెప్పిన సమాధానం ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ మనం గమనిస్తే అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఏముంది అక్కడ? పూర్ణ అనే పదం ఉందండి. పూర్ణ అంటే అర్థం సంపూర్ణంగా, హృదయపూర్వకంగా. అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని సంపూర్ణంగా దేవుడికి అర్పించాలి. ఆరాధనకు వచ్చినప్పుడు సంపూర్ణంగా మనం బలం ఉపయోగించాలి, దేవుడికి సంపూర్ణంగా మన జ్ఞానం ఉపయోగించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి యేసుక్రీస్తు. రెండో మాట ఏం చెప్పారంటే 31 చదువుకుందాం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియో లేదని ఆయనతో చెప్పిన. రెండో ఆజ్ఞ మరి ఇంకో మాట ఏం చెప్పారు యేసుక్రీస్తు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము. ఆ కాలంలో ఈ ప్రేమ కరువైపోయింది. ఏ విధంగా అంటే మందిరంకి వస్తారు చాలామంది, మతాధికారులకేమో కింద జనాలకి వాళ్ళు మేము హెచ్చుగా మీకన్నా మేము గొప్ప వాళ్ళని వాళ్ళు గొప్ప వాళ్ళగా ఫీల్ అయిపోతున్నారు. జనాల మధ్య కూడా ప్రేమ లోపించింది, విశ్వాసం లోపించింది, న్యాయం లోపించింది. ప్రభు ఏం చెప్తున్నారంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము. ఇదే రెండు ప్రధానమైన ఆజ్ఞలని అక్కడ చెప్పడం జరిగిందండి. 33 చదువుకుంటే, పూర్ణ హృదయముతోనూ, మరొకసారి అంటూ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకడు తన్ను వల్ల తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పను. మరొక మాట యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మరొకసారి ఇదే మాట మరి రిపీట్ చేస్తూ, పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ బలము ఆయనను ప్రేమించుటయు. అంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి మనందరం అని మరొకసారి స్పష్టం చేస్తారు. కొంచెం ప్రేమిస్తున్నాం, కొంచెం హృదయం దేవునికి ఇస్తున్నాం అంటే యాక్సెప్ట్ చేయడు దేవుడు. పూర్ణ హృదయం అర్థం ఏంటంటేనండి, మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించకూడదు అంటే పూర్ణ హృదయం. అదే దాని అర్థం. పూర్ణ బలం అంటే అర్థం ఏంటంటే, పూర్ణ ఆత్మతో అంటే అర్థం ఏంటంటే, మన ఆత్మతో అంటే మన హృదయము, మన మనస్సు, మన హృదయము దేవుని సన్నిధిలో పూర్తిగా దేవుని దగ్గర నిలపడం. చాలామంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెట్లో ఉంటుంది సంఘాల్లో వచ్చినప్పుడు. శరీరం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అది పూర్ణ హృదయం, అది పూర్ణాత్మ అనిపించుకోదు. కాబట్టి పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకం అని అర్థం ఏంటంటే, మనకున్న జ్ఞానాన్ని నువ్వు ఎంతో ఉపయోగిస్తున్నావు దేవునికి. బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ వింటున్నప్పుడు ఈ జ్ఞానాన్ని ఎంత పడుతున్నావు. మనం అనేక డిగ్రీలు చదువుతాం లోక సంబంధం ఉన్నప్పుడు. మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్, పీజీ, డిగ్రీ, రకరకాల కోర్సులు చదువుతూ ఉంటాం. మనం ఎంతో జ్ఞానం సంపాదిస్తుంటాం లోకం ఉన్నప్పుడు, లోక సంబంధ జ్ఞానం. అయితే దేవుని సంబంధ జ్ఞానం మనం ఎంత సంపాదిస్తున్నాం, అదే పూర్ణ వివేకం. పూర్ణ వివేకం అంటే అర్థం ఏంటంటే, మన జ్ఞానాన్ని ఎంతో ఉపయోగిస్తున్నాం దేవుడి గ్రంథం చదవడానికి. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివాం, ఎన్నిసార్లు మా గ్రంథం మనకు అర్థమైంది. దావీదు ఏమంటాడంటే, అందుకే దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానిస్తాం ఆ దేవుణ్ణి, ఎప్పుడు గ్రంథం చదువుతాం? మనకి పూర్ణ హృదయం ఉన్నప్పుడే మనకి పూర్ణ వివేకం వస్తుంది. తర్వాత పూర్ణ బలముతో అంటే అర్థం ఏంటంటే, మనం మన శక్తిని అంతా కూడదీసుకొని పాటలు పాడడం కానీ, ప్రార్థన చేయడం కానీ, మన శక్తిని అంతా కూడదీసుకొని
మనం దేవునికి కార్యాలు చేయగలిగితే మన సువార్త ప్రకటించడం, సువార్త కార్యక్రమాలు పెట్టుకోవడం, కొడుకంత కూడుకులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. మన బలం ఎంత బలం ఉంటుందో, మన ఆర్థిక బలం, మన స్తోమత అన్నీ కూడా మనం ఎంత వచ్చేస్తున్నాం దేవునికి, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అయితే పిల్లరా మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ఇవన్నీ చెప్తూ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న టైంలో అప్పుడే కొత్త నిబంధన వచ్చిందా? యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చారు భూమి మీదకి? అప్పుడున్న యుగం ఏంటి? ధర్మశాస్త్ర యుగం. జాగ్రత్త వినాలండి. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏ యుగం నడుస్తుంది? అప్పుడు ధర్మశాస్త్ర యుగం నడుస్తుంది. అంటే మోసే యుగం నడుస్తుంది. అంటే క్రీస్తు యుగం రాలేదు. క్రీస్తు యుగం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు చనిపోయి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది. క్రొత్త నిబంధన ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు క్రొత్త నిబంధన రాలేదు. ఆయన వెళ్ళిపోయి చనిపోయిన తర్వాత ఆ రక్తంతో కొత్త నిబంధన వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఆయన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొత్త నిబంధన చట్టం మనకి మన చేతులకు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సున్నతి పొందాడా? యేసుక్రీస్తుకి ఆయన సున్నతి జరిగించాడా? యేసుక్రీస్తుకి సున్నతి పొందాడు ఆయన చిన్నప్పుడు? యేసుక్రీస్తు సున్నతి పొందారు. ఎందుకు పొందారు? ఆయన అప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నారు కాబట్టి ఆ నిబంధన ఆయనకి వర్తిస్తుంది. అలాగని మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ నిబంధనల నుండి మనం పూర్తిగా ఎత్తివేయబడ్డాం. యేసుక్రీస్తు వచ్చింది ఏంటంటే ఆయన మొత్తం ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎత్తివేశారండి. ఎప్పుడు వేయబడిందంటే ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ప్రియరా, ధర్మశాస్త్రం అనేది పూర్తిగా ఎత్తివేయబడింది. మనం ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకప్పుడు డిమానిటైజేషన్ టైం ఒకటి వచ్చిందండి. నోట్ల రద్దున ఒక 500,000 నోట్ల రద్దు మనకు వచ్చింది కదండి 2016 సంవత్సరంలో. మనందరూ తెలిసిందే. 2016 సంవత్సరం నవంబర్ నుంచి ఏమైందంటే అప్పటికే ఉన్న 500 రూపాయలు 1000 నోట్లు ఏమయ్యా అప్పుడు రద్దు చేయబడ్డాయి. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్త వినండి ఒకసారి, మీకు చిన్న క్లారిఫికేషన్ చెప్తున్నాను. నవంబర్ 1, 2016 అనుకోండి, నాకు ఇయర్ గుర్తులేదు, రఫ్లేదు అనుకోండి ఎగ్జాంపుల్. ఈ ఇయర్ ముందు వరకు 500 నోట్లు 1000 నోట్లు చెల్లుబాటు అవుతాయి అవ్వా? నవంబర్ 8 అనుకోండి, నవంబర్ 8వ తేదీ ముందు ఈ నోట్లు చెల్లుబాటులో ఉండేవే లేవా? చెల్లుబాటులో ఉన్నాయి. నవంబర్ 8 తర్వాత చెల్లుబాటులో ఉంటాయి ఇవి? ఉండవు. ఇవి కోట్లలో డబ్బులున్నా, ఎన్ని వేల కోట్లున్నా సరే నవంబర్ 8 తర్వాత ఏమవుతుంది? అంతా కూడా చిట్టుకాయదమే. అప్పుడు దీనికి విలువ ఉంటుందా? మరి విలువ ఉండదు. ఎందుకు విలువ ఉండదు? చట్టం వచ్చింది. ఏంటో చట్టం? నోట్లు రద్దు చేస్తున్న చట్టం ఎక్కడ వచ్చింది? ప్రభుత్వంలో వచ్చింది. నాకు అర్థమవుతుంది పాయింట్ ఇక్కడ. ఈ డబ్బులు అనేవి ఎప్పుడు విలువలు ఉంటుందంటే 2016 సంవత్సరం ముందు నుంచి విలువలో ఉంటుందండి. కానీ 2016 తర్వాత ఏమైందంటే చట్టం వచ్చిన తర్వాత ఏమైంది? ఇంక విలువ మరి మనం ఉన్నది అయిపోయింది. ఇంక చిట్టుకాయతల్లే అంతగా జాగ్రత్తగా పెట్టుల్లో దాచుకున్న డబ్బులు తర్వాత ఏమయ్యాయి? చిట్టుకాయతలు అయిపోయాయి. నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేసినప్పుడు ఈ టైంలో చాలా మంది డబ్బులు తెస్తూ డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. అదొక గొప్ప శ్రమ పడ్డా, ఒక 2 నెలలు పడ్డా. ఎక్కడెక్కడో డబ్బులు వచ్చి డిపాజిట్ చేస్తూ ఉండి మళ్ళీ నోట్లు డిపాజిట్ చేసుకున్నారు వాళ్ళ అకౌంట్లో. మనకేమర్థమవుతుందంటే ఇదే విధంగా ధర్మశాస్త్రము ఈ పాత నోటు అనుకోండి. చట్టం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన తెచ్చారు. క్రొత్త నిబంధన ఎవరు తెచ్చారు? తెచ్చిన తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమైంది? మరి అవసరంలే. ఇప్పుడు పాత నోట్లుగా ధర్మశాస్త్రం పెంచేది. ఇంకా ఇప్పుడు ఏమొస్తుంది? క్రొత్త చట్టం వస్తుంది. దాన్నే క్రొత్త నిబంధన, క్రొత్త చట్టం. ఇది యేసుక్రీస్తు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉంది. ఆయన ధర్మశాస్త్ర కాలంలో బతికాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఏమైంది? క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 1 కోటి రూపాయలు ఆస్తి ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే నా ఆస్తి తదనంతరం నా కొడుకు చెందిన వీలునామా రాశాడు. ఇప్పుడు ఆ వీలునామా ఎప్పుడూ అధికారంగా కొడుకులు చెందుతుంది. ఈయన బతుకున్నప్పుడా బ్రతికి లేనప్పుడా? బ్రతికి లేనప్పుడే కదా. బ్రతుకున్నప్పుడు ఆయనదే హక్కు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? తండ్రి ఆస్తి ఎవరికి వెళ్తుంది? కొడుకు వెళ్తుందా?
అందుకే యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించాడు, పాటించాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అంత మనం దేంట్లోకి వచ్చాం? క్రొత్త నిబంధనలోకి వచ్చామండి. హెబ్రీ పత్రిక 9:17 చదువుకుంటే 9:16-17 చదువుకుంటే ఆ మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసినమైన మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును, అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని హెబ్రీ పత్రిక చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన అనేది అమల్లోకి వచ్చింది. ఈ క్రొత్త నిబంధనలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. ధర్మశాస్త్రం కేవలం యూదులకు మాత్రమే. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా కొట్టివేయబడింది. మనకి అనేక వచనాలు ఉన్నాయి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని. మీకు మనం చదువుకుంటే ఎఫెసీ పత్రిక 2:14 చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 2:14 చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ క్రీస్తు సంఘంలో అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు, యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం చెప్తూ పౌలు గారు ఏమంటారంటే, మీకు ఇప్పుడు ఒకప్పుడు అన్యులు యూదులు రావడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు యూదులు అన్ని రాణించుకోదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఉంది? యూదులు మాత్రమే ఉంది. ఇక్కడ పౌలు గారు ఎంత ప్రస్తుతం ఏమంటారంటే, విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేడి చేత, తన శరీరం అంటే ఎవరో యేసుక్రీస్తు, తన శరీరం అందరూ ఏం కొట్టివేయబడింది? ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఇంకా ధర్మశాస్త్రం అవసరం లేదు. కొలసీ పత్రిక 2:14 చదువుకుందాం. ఈ వచనాలు చాలా ఇంపార్టెంట్, మీరు వీళ్ళతో రాసుకోండి ఇవన్నీ కూడా. దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధం నుండి క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపజేసినాం. ఇక్కడ కూడా మన జాగ్రత్త గమనిస్తే దేవుని రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మనకు రుణముగా ఉండిన మన విరుద్ధ పత్రమును అంటే అర్థమైతే ధర్మశాస్త్రం మేకులతో సిలువకు కొట్టి, ఆయన చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం ఏం చేశారంటే మొత్తం చెరిపిస్తే క్రొత్త చట్టం తీసుకొచ్చాడు. ఇంకా మనం చదువుకుంటే 2 కొరింథీ పత్రిక 3:14 చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 3:14 చదువుదాం. వచ్చిన మీరు జాగ్రత్త గమనించాలి. మరియు వారి మనసులు కఠినమాయలను కనుక నేటి వరకును పాత నిబంధనలు చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి తేటపరచబడక ఆ మూసుగా నిలిచున్నది. క్రీస్తునందు కొట్టి వేయబడినని ధర్మశాస్త్రము. హెబ్రీ పత్రిక 8:13 వచనం. హెబ్రీ పత్రిక 8:13 వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అయితే ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉంది. ఏంటి అదృశ్యం అంటే పాత నిబంధన. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా లేదా? ఇప్పుడు ఈ కాలంలో లేదు, కొట్టివేశాడు. ధర్మశాస్త్రం అర్థం ఏంటి? 10 ఆజ్ఞలు ప్లస్ మిగతా 613 ఆజ్ఞలు, అవన్నీ కలిపి ధర్మశాస్త్రం అన్నారు. ఇప్పుడు చాలామంది ఇవి అర్థం కాక ఇప్పటికీ చాలామంది సబ్బాత్ దినం పాటిస్తారు. మీకు తెలిసే ఉంటుంది, లోకంలో ఇప్పటికీ సెవెంత్ డే అని మరికొన్ని సంఘాలు అనేవారు సబ్బాత్ దినం పాటిస్తారు. సబ్బాత్ ఎప్పుడది? శనివారం. ధర్మశాస్త్రం ఆజ్ఞలు విశ్రాంతి దినం పాటించాలన్న ఆజ్ఞ. ఎప్పుడు ఆజ్ఞ అది? ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆజ్ఞ. ఇప్పుడు వర్తిస్తుంది ఆజ్ఞ. ఇప్పుడు మనకి ఎందుకు వర్తించదు? దాన్ని దేవుడు కొట్టివేసాడు, వేసుకొస్తాడు. మొత్తం పోయింది, ధర్మశాస్త్రం మొత్తం పోయి కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన ఎక్కడి నుంచి ఎక్కడ ఎంతవరకంటే అపోస్తలులు 2వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి అధ్యాయం వరకు కూడా అది కొత్త నిబంధన చట్టం. ఆ కొత్త నిబంధన చట్టంలో ఏవైతే ఆజ్ఞలు ఉన్నావో మనం అన్ని వరుసగా పేర్చుకొని రాసుకొని చదివితే అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ఉన్న వాళ్ళకి బలులు అవసరం లేదు. ఎందుకంటే ఎడ్ల యొక్క మేకల రక్తం తీసి పాము తీసుకుంటే అసాధ్యం అని హెబ్రీ పత్రికలో ఉంటుంది 9వ అధ్యాయంలో.
ఒకే ఒక బలి ద్వారా మొత్తం సర్వమానవ వాళ్ళకి పాపక్షమకు ఆ బలి ఎవరిది? యేసుక్రీస్తు బలి. కాబట్టి కొత్త నిబంధనలో ఇంకా బలులు అవసరం లేదు. తర్వాత వాయిద్యాలు అవసరం లేదు. ఆనాడు పాత నిబంధనలో వాయిద్యాలు ఉండేవి. వాయిద్యాలు తయారు చేసినది దావీదు, దాన్ని యాక్సెప్ట్ చేసింది దేవుడు. కాబట్టి పాత నిబంధనలు మటుకు ఇంకా వాయిద్యాలు అవసరం లేదు. పాత నిబంధనలో వాయిద్యాలు ఉండేవి. కొత్త నిబంధనలు ఎక్కడ కూడా వాయిద్యాల పదం మీకు ఎక్కడ కనబడదు. చాలామంది తెలియక ఇప్పటికి మత్స్యాకల్లో వాయిద్యాలు వాయిస్తారు. కొత్త నిబంధనలో అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి కూడా ఎక్కడ కూడా వాయిద్య ప్రకటన ఎక్కడా లేదు. అంతా హృదయంతో పాడాలి, ఆత్మతో పాడాలి. మనం ఆలోచిద్దాం. తర్వాత మనకి యెరూషలేం మందిరం లేదు మనకి ఇప్పుడు. పాత నిబంధనలో నేను ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తాను, ఆనందం చేస్తాను, దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా ఎక్కడ రావాలి? పాత నిబంధనలో యెరూషలేం దేవుడి మందిరం రావాలి. కానీ కొత్త నిబంధనలో మనకి యెరూషలేం ప్రస్థానం లేదు. ఎవరైతే యేసు నామాల్లో కూడుకుంటారో 2-3 సరే సంఘంగా పిలవబడతారు. ఇప్పుడు దేవుని మందిరం అర్థం ఏంటంటే జీవము గల దేవుని సంఘం. 1 కొరింథీ పత్రిక 3:16 చదువుకుందాం. 1 కొరింథీ 3:16 చదువుదాం. మొదటి తిమోతి 3:15 చదువుదాం. 1 తిమోతి 3:15 అమ్మా 1 తిమోతి పత్రిక 3:15 చదువుదాం. అయినను నేను ఆలస్యం చేసినట్లా 1 తిమోతి 3:15 దేవుని మందిరములో అన్న పదం చూసారండి అక్కడ. 1 తిమోతి 3:15 అన్న చేసిన ఎడలా దేవుని మందిరంలో జీవము గల దేవుని సంఘము కాబట్టి మనకి ఇక్కడ క్రొత్త నిబంధనలో స్థలానికి ప్రాముఖ్యత లేదు. ఇక్కడ ఏమన్నారంటే దేవుని మందిరములో అనగా దేవుని మందిరం అర్థం ఏంటి? అనగా అంటే జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు చర్చ్ అంటే మనం ఈ బిల్డింగ్ చూపిస్తాం, మనం చూపించాలండి. చర్చ్ అంటే మనమే, ఇంకా బిల్డింగ్తో ప్రాముఖ్యత లేదు. దీన్ని చర్చ్ బిల్డింగ్ అంటాం, మనల్ని చర్చ్ అనాలండి. చాలామంది క్లారిటీ లేదు. మత్స్యాకుల వాళ్ళు ఏమంటారంటే మాకు పెద్ద చర్చ్ ఉంది అంటారు, పెద్ద చర్చ్ చిన్న చర్చ్ అంటారు. వాళ్ళు భవనాల గురించి మాట్లాడతారు. భవనాల ప్రాముఖ్యత కాదు, భవనాలు మరి కట్టడం మరి ప్రస్తావన లేదు. దేవుని దృష్టిలో చర్చ్ అంటే అర్థం ఏంటండి? మనమే దేవాలయం, మనమే దేవుని సంఘం, మనమే దేవుని మందిరం. మనమంటే ఎవరు? జీవముగల మనమే అంటే సంఘ సభ్యులే దేవుని మందిరము. కాబట్టి స్థలం ఏమైందంటే ఇప్పుడు స్థలం ఎక్కడ ఉందంటే మనమే, దేవుని సంఘమే దేవుని మందిరం. కొత్త నిబంధనలో స్థలం ఏంటంటే దేవుని మందిరం. తర్వాత వర్షిప్ చేయవలసిన డేట్ ఎప్పుడు మనం కూడుకోవాలి అని ఆలోచించినప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా వారు ఇప్పుడు కూడుకున్నారంటే అపోస్తల కార్యములు 20:7 చదువుకుంటే, అపోస్తల కార్యములు 27 చదువుకుంటే, అపోస్తల కార్యములు 20:7 వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు జాతర అన్నారు. ఏ రోజు అన్నారు? ఆదివారం. స్థలం ఎక్కడ? సంఘం. అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. మనందరం ఎక్కడ కూడుకుంటే అదే సంఘం, అదే మందిరం. రోజు ఎప్పుడు? ఆదివారం. చాలామంది శనివారం వర్షిప్ చేస్తారు. ఇక్కడ మన జాతర గమనిస్తే ఆదివారం అన్న రొట్టె విడుచుట కూడుకున్నప్పుడు రొట్టె ఎప్పుడు విడవాలి? ఈ ఆదివారం, ప్రతి ఆదివారం. ఇటు స్పెసిఫిక్గా 2వ ఆదివారం 4వ ఆదివారం చెప్పట్లేదు. ప్రతి ఆదివారం మనం ఏం చేయాలండి? రొట్టె విరవాలి. అది క్రొత్త నిబంధన ఉన్న చట్టం. తర్వాత పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి. ఏం పండుగలు ఉన్నాయి? పస్కా పండుగ,
ఇంకా ఆ రెండు ఒకటేలేండి. పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పన్నశాల పండుగ ప్రధాన పండుగలు. ఆ 3 పండుగలు ఖచ్చితంగా ప్రతి యూదుడు ఆచరించాలి, యెరూషలేములోనే జరిగించాలి పండుగ. క్రొత్త మొదల పండుగలు ఉన్నాయండి కొత్త నిబంధనలో. క్రొత్త నిబంధనలు కూడా ఒక పండుగ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 5:8 చదువుకుంటే పండగ. అది ఏ పండుగ ఆలోచిద్దాం. ధర్మశాస్త్రం కొట్టినప్పుడు పండుగ కూడా కొట్టివేయబడ్డాయి. మరి పండుగను ఆచరించకూడదు. పస్కా, పెంతెకొస్తు ఇంకా అవసరం లేదు, ఎందుకంటే కొట్టివేయబడ్డాయి ధర్మశాస్త్రం. కాబట్టి మనకి ఇంక పండుగలు లేవు. ఇప్పటికీ మళ్ళీ కొంతమంది పండుగను ఆచరిస్తారు, పాత పండుగలు. ఇప్పుడు హోసా మినిస్ట్రీస్ కొంతమంది పన్నశాల పండుగ ఆచరిస్తారు చాలా మంది మత్స్యాకుల వారు. ఇవి మరి ఇంకేం చేయకూడదండి, కాబట్టి అయిపోయి గతించిపోయారు. వాళ్ళకి గ్రంథం అర్థం కాక వాళ్ళ ఇష్టం ప్రవర్తిస్తారు. పాత నిబంధనల పండుగలు మనకి క్రొత్త నిబంధనలు మనకి లేవు. అయితే క్రొత్త నిబంధనలో ఒక పండుగ నోట్ చేయబడింది. అది ఆలోచిస్తే మొదటి కొరింథీ పత్రిక 5:8 చదువుకుందాం. అది కాదు చెబుతానండి. మొదటి కొరింథీ 5:8 చదువుకుంటే, గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మాగతియు దుష్టత్వమును పులిపిండితో నేను, అది కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరించము. కొత్త నిబంధనలో చెప్పండి ఒకే ఒక పండుగ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అది ఏ పండుగ ఆలోచిద్దాం. నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరించము. పులిని రొట్టెతో పండుగ ఆచరించమని కొత్త నిబంధనలో చెప్పడం జరిగింది. ఏంటో పులిని రొట్టె? పులిని రొట్టె అర్థం ఏంటంటే ప్రభుత్వ భోజనం. ప్రభుత్వ భోజనమే, మరి ఇంక వేరే పండుగ ఏం కాదు. మీరు అదే అధ్యాయము 7 చదువుకుంటే, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఊటకే పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అన్న మనకు పస్కా పశువు వధింపబడను. కాబట్టి క్రైస్తవులకు పండుగ ఎప్పుడు? ప్రతి ఆదివారం పండుగ. ఆదివారం పండుగ, ఆదివారం పండుగ. అది మన మైండ్లో మనం పెట్టేసుకోలేండి బలంగా. ఇంకో పండుగ మరి లేవు. క్రిస్మస్ పండుగ మన గ్రంథం చెప్పింది కాదు. ఈస్టర్ పండుగ గ్రంథం చెప్పింది కాదు. గుడ్ ఫ్రైడే గ్రంథం చెప్పింది కాదు. గ్రంథం చెప్పిన ఒకే ఒక పండుగ ఏంటంటే పులిని రొట్టెతో పండుగ జరిగించాలి. ఏంటో పులిని రొట్టె అంటే పస్కా పశువు అనబడిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని సాదృశ్యంగా చేయబడిన ప్రభుత్వ భోజనం పండుగ. ఆదివారం పండుగ అండి మనకి. ఆదివారం మన పండుగ. మన ఆదివారం పండుగతో ఆదరించాలట. ఆ ప్రభుత్వ భోజనం అనేది మనం ఒక ఆనందంతో ఉత్సాహంతో జ్ఞాపకం చేసుకుంటూ తీసుకున్న ప్రక్రియ. కాబట్టి కొత్త నిబంధనల పండుగలు లేవు. ఒక పండుగ అంటే ఆదివారం దాన్ని పండుగని అలంకార రూపంలో చెప్పడం జరిగింది. తర్వాత స్థలానికి ప్రాముఖ్యత లేదు. తర్వాత పాత నిబంధనల బలులు అవసరం లేదు. మనం చదువుకున్న మొదటి పేతురు 3:5 చదువుకుంటే ఆత్మ సంబంధ బలులు అనడం జరిగిందండి. మొదటి పేతురు పత్రిక 3:5 చదువుకుంటే, మొదటి పేతురు 2:5 చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇక మన ఒక పదం ఏమి రాయబడిందంటే ఆత్మ సంబంధ బలులు అర్పించమని చెప్పాడు ఆరాధనలో. ఆదివారం మనం అందరూ ఏం చేయాలంటే బలి అర్పించాలండి. ఎటువంటి బలి? ఆత్మ సంబంధ బలి అర్పించండి. ఎలాగ అర్పిస్తాం ఆత్మ బలి అంటే? బలి అంటే ఏం జరగాలి? బలి అంటే 2 మొక్కలు విడిపోవాలి, అంతే కదా. ఆదివారం ఏం జరగాలి? ఆదివారం ఏం జరగాలి? మన హృదయము నలగొట్టబడాలంట ఆరాధనలో. ప్రతి ఆరాధనలో మన హృదయము నలగొట్టబడాలి ఆరాధనలో. అటువంటి ఎవరైతే నలిగిన హృదయం ఉంటుందో ఆరాధనే దేవుడు అంగీకరిస్తారండి. యాకోబు పత్రిక 4:8 చదువుకుంటే, యాకోబు పత్రిక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి.
ఇంకా చదవను. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందమునకు, చింతకును మార్చుకునండి. ప్రభు ఈ మాట చెప్తుంది అన్యులుగా క్రైస్తవులుగా అండి. ఈ మాట చెప్తుంది క్రైస్తవులకే, అన్ని గురించి కాదు. యాకోబు అంటే యేసు సహోదరుడు, యేసు తమ్ముడిని సహోదరుడు యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక. ఆయన ఏమంటారంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి, దిమనస్కులారా మీ హృదయం పరిశుద్ధపరచుకునండి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి అన్నారండి. అక్కడ ఒక వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు అతను చేయవలసిన ప్రధాన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం అడుగు పెడుతున్నామో సంఘంలోకి, వెంటనే మన హృదయం అలగైపోలేదు. బాధతో రావాలంట హృదయాన్ని. బాధతో హృదయంతో వచ్చినప్పుడే ఆ హృదయంలో దేవుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తుందా. దేవుడు ఏడమని చెప్పాడండి. ఏడడం అంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఏడడం కాదు, ఒక బాధతో రావాలి. ఎందుకు రావాలి? బాధతో వచ్చినప్పుడే హృదయం అనేది దేవుని మన గ్రహిస్తుంది. ఏడుస్తూ ఉన్నప్పుడే మన హృదయం అనేది దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. కాబట్టి మందిరం వచ్చిన మనం ఏం చేయాలి? మొదటగా మన హృదయం ఏం చేయాలి? మనం దుఃఖపరుచుకోవాలి. తర్వాత మనం గత వారం ఆలోచించాం, మన పాటలు పాడాలి. ఎలా పాడాలి పాటలు? మనం మన ఆత్మతో మనసుతో పాటలు పాడాలండి. మనం అపోస్తల కార్యంలో 14వ అధ్యాయం తిరిగేస్తే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం వెళ్తే అక్కడ పౌలు గారు అంటారండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 19 చదువుకుందాం ఒకసారి. అయినను అమ్మ ఒకసారి అదే అధ్యాయం మనం ఒకసారి తిరిగేద్దాం. అదే అధ్యాయం 15 చదువుకుందాం. 15 కాబట్టి 15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. చాలమ్మ. అప్పుడు పౌలు గారు ఏం చెప్పారంటే, సంఘాలు మీరు వచ్చినప్పుడు మొట్టమొదటి ఎలా రావాలంటే మనం మన హృదయం తగ్గించుకోండి, బాధతో దుఃఖంతో రమ్మని చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే, మన సంఘాలకు వచ్చిన తర్వాత ఇదంతా వర్షిప్ గురించి మాటలు. సంఘాలకు మన పాట ఎలా పాడాలంటే, ఇక్కడ ఎలా పాడమని చెప్పాడు పౌలు? ఆత్మతో పాడమని చెప్పాడండి. ఎలా పాడాలి మనం? ఆత్మతో ఎలా పాడతాం అంటే, పాటలు పాడుతున్నప్పుడు అందరూ ఏకీభవించాలి. పాటలు పాడుతున్నప్పుడు అందరూ పాడాలి. ప్రతి ఒక్కరు వాళ్ళకున్న బలం ఉపయోగించి పూర్ణ శక్తితో పాడాలి. తర్వాత పూర్ణ హృదయంతో పాడాలి. ఆ పాటలు మనం పాడుతున్నప్పుడు ఆ పాట కూడా మనకు బోధ కలిగిన విధంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5:19 చదువుకుంటే, 5:19 చదువుదాం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. పదం గమనించండి, హెచ్చరించుచు అంటే పాట పాడుతున్నప్పుడు కూడా మనకు హెచ్చరిక జరగాలండి. పాట పాడుతున్నప్పుడు ఆ పాట ఏంటంటే అర్థంతో పాడాలి, అర్థరహితంగా పాడాలి, సంగీతంతో పాడాలి. సంగీతం అర్థం ఏంటంటే వాయిద్యాల గురించి మాటలు కాదండి. సంగీతం అంటే ఒక లైన్లో ఒక రిథమిక్గా పాడాలి. అందరూ కలిసి ఏకకంఠంతో పాడాలి, ఒక రిథమిక్గా పాడాలి, మనకున్న బలంతో పాడాలి. ఆ పాటలు పాడటం వల్ల హెచ్చరిక జరగాలి. పాట పాడితే ఆ పాట నాకెలా వర్తిస్తుంది అని ఆలోచించి మన పాటలు పాడాలి. కొలసీ పత్రిక 3:16 చదువుకుంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు అంటే బుద్ధి చెప్పుచు మీ హృదయములలో మీ దేవుని గురించి గానము చేయొచ్చు. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మీ హృదయంలో పదం ఉంటుంది. పాట చూడండి, పాటలలో హృదయంలో దేవుని గురించి పాట పాడ అన్నారు. ఎఫెసీ పత్రిక 5:19 కూడా మనం చదువుకుంటే, ఆత్మ సంబంధం పాటలు హెచ్చరించు, మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు. హృదయము అన్నిటికీ బేస్ ఏంటంటే, ఇక్కడ అన్నిటికీ బేస్ ప్రపంచంలో హృదయం నడిపిస్తాను దేవుడికి అన్నప్పుడు మనం ఆరాధన జరిగించాలండి. కొత్త నిబంధనలో ప్రధానమైన అంశం ఏంటంటే హృదయం. దేవుడు హృదయాన్ని టార్గెట్ చేశాడు కొత్త నిబంధనలో. పాటల ద్వారా బోధ కలగాలి,
పాటల ద్వారా హెచ్చరించబడాలి, పాటలు హృదయపూర్వకంగా రావాలి. పాట పాడుతున్నప్పుడు మనం వినమ్రంగా పాడాలి, దేవుని తలుచుకుంటూ క్రీస్తుని తలుచుకుంటూ పాడాలి. ఆ కృతజ్ఞత భావంతో మన పాటలు పాడాలి. యాకోబు పత్రిక 5:13 చదువుకుంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెనో, ఎవరికైనా సొంతం కలిగిన అతడు కీర్తనలను పాడవలెనో. స్పష్టంగా ఉంది కదా కీర్తనలు పాడవలెనని. ఇక వాయిద్యాలకు మాట్లాడడం ఉందా? వాయిద్యాలు అక్కడ లేవు. కానీ ఇప్పుడు మిగతా సంఘాలందరూ ఏం చేస్తారండి, వాయిద్యాలు పెడతారు. ఎప్పుడు వాళ్ళు ఆ మాట అడిగిన వాళ్ళు ఏమంటారు, పాత ఎంబలు వాడాం కదా అంటారు. మీకు ఎంత చెప్పిన మాట మరి ఏం చెప్పారు, ధర్మశాస్త్రం అంటే కొట్టివేయబడింది, అవునా కదా? కొట్టివేయబడితే మొత్తం సమస్తం రద్దు చేయబడింది, మొత్తం అన్నీ మారిపోయాయి. యాజకత్వం మారిపోయింది, ఆరాధన సంబంధ పద్ధతులు మారిపోయాయి, సమస్తం మారిపోయాయండి. మరి ఇంకేం అవసరం లేదు. మళ్ళీ పాటలన్నీ పాటలు ఉన్నప్పుడు బళ్ళు కూడా వాళ్ళు చేయాలి. కొందరు వాదిస్తారు, పాత నిబంధనలు పాటలు పాడరు కదంటే, మరి పాత బళ్ళు ఉన్నాయి కదా, మరి బళ్ళు కూడా అర్పించాలి పాత నిబంధనలో. పాత నిబంధనలు దోపాత్రలు ఉన్నాయి కదా, ఆ దోపాత్రలు ఇప్పుడు కూడా మనం పాటించాలి. వాళ్ళకి నచ్చినవి తీసుకోవడం, నచ్చిన వదిలేస్తారండి. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అన్నప్పుడు సమస్తం కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి కొత్త నిబంధనలో పాటలు ఎలా పాడాలంటే స్పష్టంగా హృదయంతో పాడాలని గ్రంథం స్పష్టంగా సెలవిచ్చిందండి. ప్రార్థన కూడా మనం ఎంత చదువుకున్నాం, ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును పదం ఉంది. మరొక చదువుదాం ఒకసారి. మనం 1 కొరింథీ 14:15 చదువుకుంటే, 14:15 చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ఆత్మతో పాడుదును మనసుతో పాడుదు. ప్రార్థన కూడా ఎలా చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలంటే అటువంటి హృదయాన్ని కేంద్రీకరించిన దేవునితో. మన ప్రార్థనలో మన హృదయంతో దేవుడితో మాట్లాడాలి, హృదయంతోనే దేవుడితో మనం సంభాషణ జరిగించాలి. అది కొత్త నిబంధనలో ఉన్న పద్ధతి. 1 తిమోతి పత్రిక 2:8 చదువుకుంటే, 1 తిమోతి 2:8 చదువుకుంటే ఇది కూడా ఆరాధన సంబంధం గురించి చెప్పిన మాట అండి. 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఇక్కడ జాతర ప్రతి స్థలం అర్థం ఏంటంటే సంఘంగా ఎప్పుడు కూడుకుంటామో అప్పుడు ఎవరు ప్రార్థన చేయమని చెప్పాడు? ఇక్కడ పురుషులు అండర్లైన్ చేసుకోండి. అంటే సంఘంలో లీడింగ్ చేసింది ఎవరు? లీడింగ్ పురుషులు చేయాలి, వాక్యము పురుషులే ప్రకటించాలి, సమస్త కూడా పురుషుల ద్వారా నడిపించబడాలి. అది ఎవరు పెట్టే చట్టం? దేవుడు పెట్టిన చట్టం అని. కొంతమంది లేడీస్ వాక్యం చెప్తూ ఉంటారు అన్ని సంఘాల్లో. స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండవలసిన కదా, మాట్లాడేవారు సెలవు లేదు. అది ఎవరు పెట్టారు? అది ప్రభు పెట్టారు. అది ఎలాగుంటే అలాగే ఉండాలి, మరి దాన్ని మార్చకూడదు చట్టాన్ని. ప్రార్థన నడిపించేది పురుషులే, ప్రార్థన చేసేది పురుషులే. అంటే మొత్తం సంవత్సరం పురుషుని ఆధిక్యంలో నడవాలని అది దేవుడు పెట్టే చట్టం ఉండదు. దాన్ని మనం మీరకూడదు ఎవరు కూడా. అలాగనే స్త్రీలు మాట్లాడకూడదు, మాట్లాడకపోవడం అంటే పూర్తిగా మాట్లాడకపోవడం అనే ఉద్దేశం కాదు. అక్కడ చెప్పిన మాట ఉపదేశించడం. మాట్లాడడం పదానికి గ్రీకులో ఉపదేశం పదం అర్థం వస్తుంది. అంటే ఉపదేశించకూడదు సంఘంలో. అన్యులకు ఉపదేశించే స్త్రీలు. మళ్ళీ ఇది చూడండి, స్త్రీలు సంఘంలో స్త్రీలు అన్యులకి ఎంతని చెప్పుకోవచ్చు, తప్పేట్లేదు. కానీ క్రైస్తవులైన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులైన పురుషులకి చెప్పకూడదు. అది రూల్ అండి. మీరు అన్యుల్లో మీరు ఎవరికైనా ఎంతని చెప్పుకోవచ్చు, అన్యుల్లో స్త్రీలను చెప్పుకోవచ్చు, అన్యుల్లో పురుషులను స్త్రీలు చెప్పుకోవచ్చు. కానీ రక్షణలోకి వచ్చిన పురుషులు మాత్రం స్త్రీలు చెప్పే అధికారం లేదు. మళ్ళీ మీ పిల్లలు చెప్పుకోవచ్చు, మీ పిల్లలకి దేవుని మాటలు చెప్పుకోవచ్చు. అది దేవుని పెట్టే చట్టం. ఆ చట్టాన్ని అలాగే ఉంచాలి, అలాగే నడిపించాలండి. ఇక్కడ పురుషులు కూడా సంశయము లేని వారే పవిత్రమైన చేతులు ఎత్తి అన్నారండి. పవిత్రమైన చేతులు అంటే అర్థం ఏంటి? పవిత్రమైన అర్థం ఏంటండి? అంటే చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుని అలా చేతులకి ప్రార్థన చేస్తే దాని అర్థం. అది పవిత్రమైన అర్థం ఏంటంటే అండి, బోధించేవారైనా సరే, సంఘంలో నడిపించేవారైనా సరే, పరిచయం చేసిన వారైనా సరే, వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలండి. పవిత్రమైన చేతులెత్తి అంటే అర్థం ఏంటంటే సంఘంలో వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళకి అధికారం ఉంటుందండి. బోధించే హక్కు అయినా, ప్రార్థించే హక్కు అయినా, నడిపించే హక్కు అయినా.
నువ్వు పవిత్రంగా లేకుండా ఉన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయడండి, అది అర్థం. కాబట్టి ప్రార్థన పురుషుల ద్వారా జరగాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మతో ప్రార్థన చేతను మనసుతో ప్రార్థన చెప్పడం జరిగిందని. తర్వాత కానుక గురించి ఆలోచిస్తే, చందా గురించి ఆలోచించగలిగితే 2 కొరింథీ పత్రిక 9:7 చదువుకుంటే, 2 కొరింథీ 9:7 చదువుకుందాం. ఒకసారి మళ్ళీ చదవండి. 1 కొరింథీ 2 కొరింథీ 9:7 మళ్ళీ చదవము ఒకసారి. సనుగు కొనకయు బలవంతి కాకయు ప్రతి వాడును తన హృదయంలో, మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి, హృదయంలో. అంటే కానుకలు ఎలాగవ్వాలండి? దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలండి. అప్పటికప్పుడు ఎంతో కొంత తీసుకొచ్చేద్దాం, ఎంతో కొంత ఇస్తే అది దేవుడు అంగీకరించడండి. అది అంగీకారయుద్ధమైన అర్పణ కాదు దేవుని దృష్టిలో. పాత నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా దశమ భాగం అంటే ఖచ్చితంగా వాళ్ళు తూచి కొలత చూసి ఆ కొలత చొప్పున దేవునికి ఇచ్చేవారు. ఇప్పుడు 10% మనం ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఎంత ఇవ్వాలండి? ఇప్పుడు పాత నిబంధన శ్రేష్టమైందా, కొత్త నిబంధన శ్రేష్టమైందా? కొత్త నిబంధన శ్రేష్టమైందండి. దానికన్నా శ్రేష్టం కొత్త నిబంధన అయింది. అవునప్పుడు ఒకప్పుడు 10% ఇచ్చేవాడు. దాని 10% దేవుడు తీసేసినప్పుడు మనం తక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలి దేవుడికి. మన రాబడంతట్లో 10% ఎక్కువ ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వాలి. అది కూడా ఎలాగవ్వాలి? బలవంతము కాకుండా, సనుకోకుండా, హృదయంలో నిశ్చయించుకోవడం ప్రకారం. మీకు ప్రతి దాంట్లో ఏం కనబడుతుంది? హృదయం కనబడుతుందా? మన అర్పణలో దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి. రాబడంతల్లో దశభాగ పైన ఇవ్వాలి. దేవుని కార్యాల్లో మన ఆర్థికంగా సహాయం చేయాలి. ఇదిగా మళ్ళీ చందా ఎప్పుడు ఇవ్వాలి? ఏ రోజున ఇవ్వాలి చందా? ఆదివారం. మనకేం వచ్చిన ముందా? వచ్చిన ముందా అండి. 1 కొరింథీ 16:2 ఉంటుందా? 1 కొరింథీ 16:2 చదువుకుంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిన కొలిది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రతి ఆదివారంలో చందా ఇవ్వమని అక్కడ పౌలు గారు హెచ్చరించడం జరిగిందండి. చందా ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారం ఇవ్వాలి. ఎలాగివ్వాలి? సందర్భంగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు మనకి ఎంత అభివృద్ధి చేశాడో దాన్ని బట్టి మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి దేవుడు. తర్వాత బోధ గురించి కూడా మనం వాక్యం చదవాలి. మనం ఒకసారి 1 కొరింథీ 14:19 చదువుకుంటే, 1 కొరింథీ 14:19 అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకొట్ట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకొట్ట మేలు. పౌలు గారు ఏమంటారండి అక్కడ? సంఘంలో బోధ కలగల అంటే ఆ వాక్యం ఏం చేయాలి? మనకి బోధ కలిగినట్లు చేయాలండి. మనం ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్యంతో నేను ఎలా ఉండాలి, నేను ఎలా జీవించాలి అని మనం హెచ్చరించుకుంటూ మనం మన హృదయ వాక్యం పెట్టుకోవాలని. కొంతమంది సంఘానికి వచ్చినప్పుడు కొంతమంది పడుకుని పోతారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందా. కాబట్టి వాక్యం విన్నప్పుడు కూడా ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచించుకుంటూ మనం ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించేట్టుగా ఉండాలండి. అది వాక్యం గురించిన మాట. ఇక్కడ క్లియర్గా మనకి ఏమవుతుందంటే, మన ఎంత అంటే కొత్త నిబంధనలో ఉన్న సత్య ఆరాధన అంతా కూడా కొత్త నిబంధన ఆరాధన కూడా మనం చదువుకుంటూ వచ్చేవాడు. కొత్త నిబంధన స్టార్ట్ అయింది యేసుతో స్టార్ట్ అయిందండి. ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన అన్నారండి. ఇది అనేకుల కొరకు చిన్న నిబంధన రక్తం ద్వారా కొత్త నిబంధన స్టార్ట్ అయ్యింది. ఆ నిబంధన సర్వమానవుల జనులందరూ కూడా ప్రవేశించవచ్చు. ఈ నిబంధనలో ప్రవేశించాలంటే ముందు ఏం చేయాలి? వ్యక్తి బాప్తిసం పొందాలి,
బాప్తిసం పొందితేనే నిబంధనలో ప్రవేశిస్తాడు. నిబంధనలు ప్రవేశించిన తర్వాత దేవునికి ఆరాధన చేయాలి. ఒక అన్యుడు మన సంఘానికి వచ్చినప్పుడు మనం ఈ ప్రొఫైల్ బోధ మనం ఇస్తాం, వ్యక్తికి ఇస్తాం, మనం ఇవ్వం. ఎందుకేమో ఆ వ్యక్తి బాప్తిసం పొందడం అర్థం ఏంటి? నిబంధన రాలేదు. నిబంధన ప్రతి తరంలో ఉంది. పితృకాలంలో పితృకాల నిబంధన ఏంటంటే సున్నతి. అప్పుడు సున్నతి జరిగించాలి. మోసేగలు కూడా సున్నతి జరిగించాలి. ఇప్పుడున్న నిబంధన ఏంటి? మనకి బాప్తిసం జరిగిన తర్వాత ఆ వ్యక్తి నిబంధనలకు వస్తాడు. నిబంధనలకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆరాధన జరిగించాలి. అంటే మొత్తం హృదయం బేసిన ఉంటుందండి, అంతా హృదయ బేసిన ఉంటుందండి. వచ్చినప్పుడు మన హృదయ గొప్పపట్టుకుంటూ ఆరాధన రావాలి. ఆత్మతో మన దేవుడికి పాట పాడాలి, మనసుతో పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆ బోధ మనకు హెచ్చరిక ఏ విధంగా కల్పిస్తుంది ఆ ఉద్దేశంతో మన బోధ వినాలి. మన ఇచ్చిన అర్పణలు కూడా హృదయపూర్వకంగా నచ్చిన ప్రకారం ఇవ్వాలి. ఇలాగా కృతజ్ఞతలు అంతా కూడా దేవుడు హృదయానుసారం చేశాడు. ఇదే యథార్థమైన ఆరాధన, ఇదే యథార్థమైన చట్టం. ఆరాధన ఎప్పుడు జరిగించాలి? మనం ఆదివారం జరిగించాలి. ఇప్పుడు మనకున్న పండుగ ఏంటంటే ఆదివారం పండుగ, మనకు వేరే పండుగలు ఏమీ లేదు. ఇంకెవరైనా పండుగ ఉందని చెప్తే అది వాక్యానుసారం కాని పండుగ. ఆ పండుగలో మనం పాల్గొన్నా, మన పార్టిసిపేట్ చేసిన దేవుని ఉన్నత అందరికి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం, దేవుడు చెప్పని చేస్తే మనకి శాపం. దేవుడు ఎక్కడ పలికాడో అక్కడ పలకాలి, దేవుడు ఎక్కడ పలకాలో అక్కడ మనం పలకూడదు. అది సిద్ధాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ కానీ ఈ గుడ్ ఫ్రైడే మన దేవుడు చెప్పింది కాదు, గ్రంథంలో లేని మాటలు కావు. లేని మాటలు చెప్పేవాడు అబద్ధికుడు, దాంట్లో పాల్గొల కూడా అబద్ధికులు. కాబట్టి పిల్లరా, ఇక్కడి నుంచి మనం హృదయసారంగా దేవుని ఆరాధిద్దాం, మన హృదయాన్ని దేవుడు పరిశీలిద్దాం. మన అంతర్యంలో హృదయ పరీక్ష నుంచి దేవుడు, మీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదు, నా హృదయం ఎలా ఉందో మీకు తెలియదు, కానీ అందరి హృదయం ఎవరు తెలుసు? దేవుడు తెలుసండి. కాబట్టి మన జీవితంలో మన పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో దేవుని ప్రేమిద్దాం. అంటే దేవుడికి ప్రథమ స్థానం ఇద్దాం. దేవుడి తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగుని మనం ప్రేమిద్దాం. సంఘ సభ్యులు మనం అందరూ ప్రేమించుకోవాలండి, సహోదరులుగా ప్రేమించుకోవాలండి, ఒకరికొకరు వందనం చెప్పుకోవాలండి. అవునా కదా? మన గ్రంథాల మాట ఉంది, మీరు ఒకరు కలిసినప్పుడు మనం ఏం చెప్పాలండి? స్పష్టంగా వచ్చిన ఉంది కదా. ప్రేతులో చెప్పని ఎక్కడ ఉందా? హలీలో చెప్పని ఎక్కడ ఉందా? లేదు. అంటే దాన్ని ఏం చేశారు? ఒకటి తీసి ఇంకొకటి ఏం చేశారు? కలిపారు. అది అలా కలపాల్సిన బుద్ధి ఎక్కడ వచ్చింది? సాతాను కల్పించారు మనుషులకి. సాతాను వెలుగుతో వేషం ఏం చేస్తారంటే, సాతాను పని ఏంటంటే దేవుడు చెప్పు కాకుండా దేవుడు చెప్పకుండా చేయిస్తారండి. అదే సాతాను డ్యూటీ అని. అది ఎక్కడ షార్ట్ అవుద్ది? ప్రేతులైన మాటను షార్ట్ అవుద్దని. ఆ వచ్చిన ఆ మాట తప్పు కాదు, ప్రేతులైన మాట తప్పు కాదు, కానీ దేవుడు స్పష్టంగా చెప్పాడు. మీరు కలుసుకున్నప్పుడు మనం ఏం చేయమని చెప్పాడు అక్కడ? వందనములు చెప్పుకోండి. వందనం అన్నా తప్పులేదు, నమస్కారం అన్నా తప్పులేదు. అది ఒక సహోదరుడు చెప్పుకొని విష్ చేయడం. అది ప్రేతులాడు అంటాడు. అర్థం ఏంటంటే ప్రేతులాడు అంటే ప్రభువుని స్తుతించడి. ఒక వ్యక్తి వచ్చి ప్రేతులాడు అంటాడు, ప్రభువుని స్తుతించడం అన్నాడు అంటే అది క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్. అది క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా ఏమంటాడు? ప్రేతులాడు అంటాడు, ప్రభువుని స్తుతించడం అంటే ఎవరు స్తుతించారు ప్రభువుని? ఎవరు స్తుతించలేదు. ఆ మాటకి అర్థం ఉందా అసలు? హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే అదేం పెద్ద పదం, అదేమన్నా అసలు అదేమన్నా పరిశుద్ధ పదం ఆ గ్రంథాలు ఎక్కడ ఉంది? అది హల్లెలూయా అంటే గ్రీకు పదం, అంతే. భాషకు ప్రాముఖ్యత లేదు అసలు. ఆ ఒక్క పదం పట్టుకొని పెద్ద ఏదో వీళ్ళు ఫీల్ అయిపోయినట్టు హల్లెలూయా పెద్ద పెద్ద మాట్లాడుతుంటారు. ఈ బోధకులు మసాకల్లో హల్లెలూయా అదే మాట 100 సార్లు అంటారేమో వాక్యం చెప్పినప్పుడు. అదే అంటారు. మన ఈ మధ్యన మా ఇంటి దగ్గర మా హౌస్ కూడా చిన్న ప్రేయర్ ఫంక్షన్ పెట్టుకున్నారు. నాకు పిలిచారు, నేను వెళ్ళాను. నిజంగా అసలు నాకు అసలు ఉండబోద్దా అక్కడ కూర్చున్నంతసేపు. వాళ్ళు డినామినేషన్, వాళ్ళ మ్యూజిక్ సిస్టమ్ కానీ, వాళ్ళ పాటలు కానీ, వాళ్ళకి వాక్యం లేదండి అసలు. వాళ్ళు ఆడలు జరిగిస్తారు. వాళ్ళు ఏమిటో గెంతులు వేస్తారు, పెద్ద పెద్ద అక్కడ ఒక లేడీ ఎవరు నడిపిస్తూ ఉంటుంది. మొత్తం వాక్య విరుద్ధమే. నీకు డిసైడ్ అయిపోయింది. ఇంకెప్పుడు కూడా ఇటువంటి వాటిని పాల్గొన్న మనసులో అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి. ఈడేమో హల్లెలూయా అంటే వాళ్ళేమో హల్లెలూయా కేకలేస్తారు. హల్లెలూయా అన్నప్పుడు అర్థం ఏంటి? ప్రభుని స్తుతించడం ఈవిడ అంటుంది. హల్లెలూయా పదం అర్థం కూడా ప్రభుని స్తుతించడం అర్థం వస్తుంది. ఈవిడ స్తుతించి చెప్తుంది, వాళ్ళు హల్లెలూయా అంటారంటే ఎవరు స్తుతించినట్టు దేవుణ్ణి? ఆ పదంకి అర్థం ఉంది అసలు? అర్థం లేని మాటలు.
అర్థం లేని వ్యవహారం. కాబట్టి ఇదే వాక్యానుసారమైన క్రమం. పాటలు పాడాలి, పాటలో ఇన్సులిన్స్ వాడకూడదు. తర్వాత క్రీస్తు సంఘం. సంఘం కూడా ఏం పేరు ఉండాలి? సంఘానికి క్రీస్తు సంఘమే ఉండాలండి. ఇంకే సంఘం పేరు పెట్టకూడదండి. అన్నిటికన్నా పైన ఎవరికి ఉంది? క్రీస్తుగా ఉందండి. మత్తయి 16:18 ఇదిగో పేతురు ఈ బండన సంఘము కట్టుదును, నా సంఘం అన్నారండి. ఎవరిది సంఘం అది? క్రీస్తు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం అన్నాడు ప్రభుని ఉద్దేశించి. తన రక్తంతో కొనబడిన సంఘం. ఆ రక్త చిందితో మనందరం కూడా ఏర్పాటయ్యాం. అవునా కదా? ఇప్పుడు మనందరం ఎలా ఏర్పాటయ్యాం? సంఘం పెట్టా కదా. సంఘం ఎవరిది? క్రీస్తుది. సంఘమును శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘము వధువైతే శిరస్సు ఎవరు? భర్త. మరి భర్త ఎవరు? ఇప్పుడు క్రీస్తు అవ్వరు. భర్త పేరు భార్య పెట్టుకోలే. భర్త పేరు తీసి ఇంకో భర్త పేరు పెట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. సంఘం విషయం కూడా అంతే. సంఘానికి క్రీస్తు పెట్టేప్పుడు మరి ఇంకే పేరు అనకూడదండి. రామ 16:16 క్రీస్తు సంఘంలో అన్నీ అని ఉంటుందండి. మీకు అందులో చెప్తున్నవి ప్రతి చోట సంఘం ఉంది. ఆ సంఘం క్రీస్తు సంఘంగానే పిలవబడింది. అలాగే పిలవబడాలని. కానీ సాతాను ఏం చేస్తాడంటే మనుషుల్లో దూరిపోయి వాళ్ళు ప్రేరేపించి తప్పుడు మార్గాన్ని నడిపించి మొత్తం సంఘాన్ని విడదీసి రకరకాల మత్స్యార్థాలు పుట్టించాలని. ఇప్పటికీ ప్రపంచంలో ఇంచుమించు ఒక 1,00,000 చూడకుంటేమో పేర్లు, 1,00,000 మత్స్యార్థాలు ఉన్నాయండి. రకరకాల పేర్లతో పిలవడుతున్న సమాజంలో. పేర్లకు క్రైస్తవులే, కానీ వాళ్ళ ఆరాధన విధానాలు కానీ వాళ్ళ పేర్లు కానీ సమస్తం కూడా అంతా వాక్యాన్ని వ్యతిరేకమైందని. ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళు నిజమైన సంఘం అనుకోవద్దు. ఇప్పుడు ఆర్సీఎం అనేది ప్రపంచంలో ప్రాముఖ్యమైన సంఘంగా పిలవడుతుంది. ఎన్నో కోట్ల మంది భక్తులు ఉన్నారు. అది వాక్యమైన సంఘమా ఆర్సీఎం అనేది? కాదు. వాళ్ళు మరియంని పూజిస్తారండి. మరియంని దేవుని తల్లిగా ఆరాధిస్తారండి. మరియంని పూజించడం ఎక్కడ గ్రంథాల్లో ఉందా? ఆడికి ఆరాధించడం ఎక్కడ ఉందా? ఏం లేదు. అసలు విశ్వంలో ఒక సందర్భంలో మరియం రాగానే ఇదిగో నీ తల్లి వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే దేవుని మాకు ఎవరైతే దేవుకుంటారో వాళ్ళే నా తల్లి అంటారు. నా తల్లి సహోదరుడు అంటారండి యేసుక్రీస్తు. ఆయన తల్లి కూడా హెచ్చింపలేదు. మరియం కూడా స్థానం ఎంతవరకు ఆయన కన్నందుకు ఆ ఒక్కదానికి తప్ప అంతమించి కూడా ఎక్కువ స్థానం ఆవిడకే లేదు గ్రంథం బట్టి. అలాంటిది ఆమె తీసుకెళ్ళి దేవుడి స్థానంలో భోజనం పెట్టాడు. ఇలాగా రకరకాల బోధలు రకరకాల దినావసలు ఉన్నాయి. కాబట్టి పిల్లగా ఇదే సత్యమైన సంఘం. క్రీస్తు సంఘమే సత్యమైన సంఘం. ఇదే సత్యమైన బోధ. సంఘంలో మనందరం ఉందాం. మన అదృష్టవంతం, మన ధన్యం. నిజంగా సంఘంలో మనందరం మన ధన్యులు అని. మత్స్యార్థం మనం ఉంటే మన ఆత్మ కూడా నిత్యతను దాటే ప్రమాదం ఉంటుందని. అబద్ధ రామ కాన కూడా సాతానుడు. సాతాను సంఘాన్ని ఎలా చెడగొడతారంటే అబద్ధ బోధ ద్వారా. కాబట్టి వీళ్ళ దేవుని మనం ఎలాగ ఆరాధించాలని ఆత్మానుసారంగా ఆరాధించాలి. అందుకే మనం ఆత్మానుసారులుగా పిలవబడ్డాడు. శరీరానుసారులు ఆత్మానుసారులు 2 పెద్దలు ఉంటుంది. మొత్తం ఆత్మ బేస్ మీద గ్రంథం అంతా ఉంటుంది. ఆత్మ సంబంధమైన బళ్ళు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇక మన భౌతికాశక్తి మనకి లేవు. ఇంకా భౌతికాశక్తులన్నీ పాత మీద ఉండేవి. మనకి ఆశీర్వాదాలు ఇంకా మనకి అవే ఉండవు. ఇప్పుడు అంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే. మన వీళ్ళకి వచ్చే అదే మనం దాన్ని ఆలోచిద్దాం. అందరికీ వందాలి మరొకసారి.